అతను గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఓ సాధారణ కేబుల్ టీవీ టెక్నీషియన్. ప్రతి గ్రామంలోనూ రైతులతో సత్సంబంధాలు ఉన్నాయి. రైతుల సమస్యలను చాలా వరకు తెలుసు. మరీ ముఖ్యంగా రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లను మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయడం వల్ల కలిగే ఇబ్బందులను దగ్గర నుంచి చూసిన వ్యక్తి. వానాకాలంలో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకొని రైతులు చనిపోయే సంఘటనలు ఇతడిని కలిచివేశాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యల నుంచి రైతులను బయటపడేసేందుకు సృజనాత్మకతతో తన అనుభవాలను జోడించి స్టార్టర్ విత్ రిమోట్ కంట్రోలర్ పరికరాన్ని రూపొందించారు ఖమ్మం నగరానికి చెందిన శ్రీనివాస్. మరి ఈ పరికరాన్ని ఎలా తయారు చేశారు? దీని పనితీరు ఏ విధంగా ఉంది? రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనము తెలుసుకుందాం పదండి. రైతులు పొలం దగ్గర ఉన్న నీటి పంపును నేరుగా వెళ్ళి టచ్ చేయకుండానే రిమోట్ సెన్సింగ్ ద్వారా ఆ మోటార్ను ఆన్ ఆఫ్ చేసుకోవడం ద్వారా షాక్ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఈ ఇన్నోవేటర్ శ్రీనివాస్ చేసిన ప్రయోగంతో సఫలవంతమైంది. రైతులకు ఎంతగా ఉపయోగపడుతున్న ఇన్నోవేటివ్ ఐడియా రూపొందించిన ఇన్నోవేటర్ శ్రీనివాస్పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత రైతులు ఉపయోగిస్తున్న పంపు మోటార్స్ మాన్యువల్ స్టార్టర్స్ ని కలిగి ఉన్నాయి. ఈ స్టార్టర్స్ అన్ని హై వోల్టేజ్ తో పనిచేస్తాయి. రైతులు ఈ స్టార్టర్స్ ని మాన్యువల్ గా వాడటం వల్ల తరచూ విద్యుత్ ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఖమ్మం నగరానికి చెందిన యువకుడు శ్రీనివాస్ రూపొందించిన స్టార్టర్ విత్ రిమోట్ కంట్రోలర్ పరికరం రైతులకు ఉపయోగకరంగా మారుతోంది. రైతు పొలంలో ఎక్కడి నుంచైనా అతి సులువుగా ఈ రిమోట్ ద్వారా మోటార్ ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఈ పరికరం ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించడం, రైతు శ్రమను తగ్గించడంతో పాటు విద్యుత్ని ఆదా చేయొచ్చన్నాడు శ్రీనివాస్. మొదటి నుంచి కూడా కేబుల్ టీవీ టెక్నీషియన్గా అన్ని రూరల్ విలేజ్లలో కూడా వర్క్ చేస్తున్నాను. దాని మూలంగా నేను ప్రతి విలేజ్లో కూడా ఎంతోమంది రైతులతో పరిచయాలు ఏర్పడాయి. నాకు వాళ్ళకున్న పరిస్థితి ప్రకారం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా నేను అప్పుడప్పుడు చూసేవాడిని. వాళ్ళతోటి మమేకమై మాట్లాడుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునేవాడిని. ముఖ్యంగా వాళ్ళ సమస్యలలో ఈ అగ్రికల్చరల్ మోటార్స్ వాడే విధానంలో రైతులందరూ కూడా మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ పొలానికి వెళ్ళడానికి కొంచెం దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి లొకేషన్లో కూడా వర్షాలు పడ్డప్పుడు బురద సమయంలో వాళ్ళ తేమ ఏర్పడటం వల్ల వాళ్ళకి విద్యుత్ ప్రమాదాలు జరుగుతూ చనిపోతున్నట్టుగా నేను పరిశీలిస్తూనే ఉన్నాను. అలాగే కొంతమంది రైతులు తమ పొలాల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ స్టార్టర్ దగ్గర చీకట్లో వెళ్ళినప్పుడు కానీ మామూలు సమయాలలో పాములతోటి కూడా బెడద ఉండి కొంతమంది పాము కాటు కూడా చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నా యొక్క ఎలక్ట్రానిక్స్ పరంగా నాకున్న అనుభవం ప్రకారం వాళ్ళకి ఈ సమస్యను ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నంతో నేను ఈ యొక్క రిమోట్ కంట్రోలర్ ఆన్ ఆఫ్ రిసీవర్ ఒకటి నేను సొంతంగా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క రిమోట్ కంట్రోల్ ఏంటంటే ఇదేమో రిసీవర్ బాక్స్ అంటారు, ఇదేమో రిమోట్ కంట్రోలరు. అయితే ఈ రిసీవర్ బాక్స్ ఆల్రెడీ రైతులు ఏదైతే స్టార్టర్ వాడుతున్నారో అదే స్టార్టర్కి ఇది అమర్చుకుంటే సరిపోతుంది. ఒకసారి అమర్చుకున్నారనుకోండి ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఇది వచ్చేసి రెడ్ వైర్లు వచ్చేసి ఆన్ బటన్, ఆఫ్ బటన్కి, ఈ గ్రీన్ వచ్చేసి ఆన్ బటన్కి, ఈ రెండు కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యొక్క 2 ఫేజ్ కరెంట్ ద్వారా పనిచేస్తుంది. ఇది మొత్తం కూడా విత్ ఐసోలేట్ అయి ఉంటుంది. ఈ రిమోట్ వచ్చేసి ఫార్మర్ దగ్గర ఉంటుంది. ఈ రిమోట్ అనేది ఏంటంటే చాలా చిన్నగా మామూలుగా ప్యాకెట్లో పెట్టుకునేంత సైజులో దీన్ని తయారు చేయడం జరిగింది. అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది మన దూరం నుంచే మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ చేసుకునే విధానంలో కూడా సింపుల్గా ఒకటి ఆన్ బటన్, ఒకటి ఆఫ్ బటన్, 2 బటన్లు ఇస్తాము. ఇది అందరూ కూడా తేలికగా, అంటే రైతులలో కొంతమంది ఎడ్యుకేటర్స్ ఉంటారు, అన్ని ఎడ్యుకేటర్స్ ఉంటారు, అయినా కూడా దీన్ని అందరూ కూడా వాడే విధానం, అంటే ఆడవాళ్ళు కూడా రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది తక్కువ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా సరే చాలా తేలికగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ యొక్క రిసీవర్ బాక్స్ కూడా మన లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ ఎవరైనా సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మెయింటెనెన్స్ ఉండదు. తర్వాత దీనికి నెట్వర్క్తో కానీ, డేటాతో కానీ, సిమ్ కార్డ్స్తో కానీ, సెల్ ఫోన్ టవర్తో కానీ ఎలాంటి సిగ్నల్స్ కానీ మెయింటెనెన్స్ ఏది కూడా అవసరం లేదు. సింపుల్గా తేలికగా పనిచేస్తుంది. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ అందుబాటు ధరలో కేవలం ఒక 900 రూపాయల ధరలోనే నేను అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో తయారు చేశాను. ఇంకా దీన్ని అప్డేట్ చేసి ఇంకా దీని నుంచి కూడా ఇంకా ముందు దీంట్లో కొన్ని ఆప్షన్స్ కూడా నేను తయారు చేయడానికి కూడా, నేను అప్డేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
ఇది ఇంకా ఈ ప్రోడక్ట్ కూడా కొంతమంది రైతులు వాడుతున్నారు. వాళ్ళ నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందండి చెప్తున్నారు. ఇంకా మాకు చాలా వాళ్ళు కావాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ పరికరాన్ని తక్కువ ధరలో పొందొచ్చునని శ్రీనివాస్ తెలిపాడు. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందన్నాడు. ఈ రిమోట్ కంట్రోలర్ పరికరం పనిచేయటానికి ఎలాంటి సిగ్నల్స్ అవసరం లేదని, రైతులందరూ దీన్ని సులువుగా ఉపయోగించొచ్చని అన్నారు. ఈ యొక్క రిమోట్ సిస్టమ్ చాలా బాగుంది. దీనివల్ల కరెంటు పోయినా కూడా, ట్రిప్ అయినా కూడా ఎక్కడ ఒక 200 మీటర్ల దూరం నుండి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. బావి కాడికి మోటార్ కాడికి వచ్చే అవసరం లేకుండా బాగా పనిచేస్తుంది. మోటార్ కాడికి రావాలన్నా ఆన్ చేయాలన్నా కరెంట్ షార్ట్ అలాంటివి వస్తున్నాయి. ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ రిమోట్ చాలా బాగుంది. మేము వ్యవసాయ మోటార్ల దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ కరెంట్ షాకులు ఇవన్నీ లేకుండా ఉండాలని మాకు ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఈ ఆటో స్టార్టర్ రిమోట్ కంట్రోల్ తయారు చేశారంట. తెలుసుకొని ఈ పెట్టించుకున్నాక మాకు చాలా బాగుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది. మేము ఎక్కడ పని చేసుకుంటున్నా కానీ అక్కడ నుంచి రిమోట్ ఒక 200 మీటర్లు 300 మీటర్ల నుంచి ఇట్లా ఆన్ చేసుకుంటే ఆన్ అయ్యేలాగా బాగుంది. నీళ్ళు సరిపోగానే అక్కడ నుంచే ఆఫ్ చేసుకోవటానికి బాగుంది. దీనివల్ల కరెంటు షాకులు కానీ పాము కాట్లకి చీకట్లో వచ్చినా కానీ 200-300 మీటర్ల నుంచి ఆన్ చేసుకున్న ఆన్ అవుతుంది. రైతులకు చాలా బాగుంటుంది ఇది. ఈ రిమోట్ సిస్టమ్ చాలా బాగుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు పోయినా 200 మీటర్ల నుంచి ఆన్ చేస్తే ఆన్ అవుతుందని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు ఈ పరికరం చాలా బాగుంటుందని చెప్తున్నారు. రైతులు విద్యుత్ షాక్ నుంచి తప్పించుకునేందుకు శ్రీనివాస్ తయారు చేసిన ఇన్నోవేటివ్ ఐడియా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ ఐడియాతో ఒకవైపు ప్రశంసలతో పాటు మరొకవైపు అవార్డులు అందుకుంటున్న ఇన్నోవేటర్ శ్రీనివాస్ ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఖమ్మం నుంచి కెమెరామెన్ గణేష్తో నాగేంద్ర ఫర్ HM TV.